హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు హితేష్ అండ్ దనీష్ క్రియేటివ్స్. ఈరోజు మనము సమ్మర్లో దొరికే మ్యాంగోస్తో ఐస్ క్రీమ్ ఏ విధంగా తయారు చేయాలో, కస్టర్డ్ పౌడర్ 2 టేబుల్ స్పూన్, కాచి చల్లార్చిన పాలు 1 కప్పు వేసుకొని ఉండలు అనేవి లేకుండా ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఉండలు అనేవి లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి మిశ్రమాన్ని. ఇది కాసేపు పక్కన పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక 1/2 లీటర్ పాలుని ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. ఇలా 1/2 లీటర్ చిక్కటి పాలు యాడ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. పాలు అనేవి చిక్కగా ఉండే విధంగా చూసుకోవాలి. పాలు మరగడం స్టార్ట్ అయ్యాయి కదా, హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. మీగడ అనేది ఒక పొంగు వచ్చేంత వరకు పాలుని బాగా హీట్ చేసుకోవాలి. పొంగు వచ్చింది కదా, ఇలా పొంగు వచ్చాక ఇలా కలుపుకుంటూ ఉండాలి. గడ్డలు కట్టకుండా మీగడ అనేది గెరిటితో తిప్పుకుంటూ ఉండాలి. పాలు కొద్దిగా చిక్కబడిన తర్వాత చక్కెర 4 టేబుల్ స్పూన్ చక్కెరని ఇందులో యాడ్ చేస్తున్నాను. చక్కెర అనేది కరిగేంత వరకు గెరిటితో బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పాలు అనేవి చిక్కబడిన తర్వాత కలర్ అనేది కొద్దిగా చేంజ్ అవుతుంది. అంతసేపు మనం కొద్దిసేపు కుక్ చేసుకుందాం. చక్కెర వేసిన తర్వాత మీగడండి, ఇది ఆప్షనల్. మీ దగ్గర ఉంటే మీగడ వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. మీగడ వేసుకున్న తర్వాత మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మిశ్రమం అనేది చిక్కపడడం స్టార్ట్ అయింది కదా, లైట్ ఎల్లోయిష్ కలర్ అనేది వచ్చింది కదా. ఇప్పుడు మనము ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. 2 పెద్ద సైజు మ్యాంగోస్ని తీసుకున్నాను. ఈ మ్యాంగోస్ అనేవి బాగా తీయగా ఉండేటివి చూసుకోవాలి. ఈ విధంగా మ్యాంగోస్ని పీసెస్ కట్ చేసుకుని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ఒకసారి గ్రైండ్ చేసుకుందాం. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ పాలని ఇందులో యాడ్ చేసుకుందాం. యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఈ పాలుని ఇందులోకి యాడ్ చేసుకుందాం. ఈ మిశ్రమాన్ని కూడా మరొకసారి గ్రైండ్ చేసుకుందాం. ఈ విధంగా బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న జ్యూస్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దీనిపైన బాదం, జీడిపప్పు, పిస్తా ఉంటే పిస్తా ఇలా వేసుకొని ఒక 4 అవర్స్ డీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా 4 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టిన ఐస్ క్రీమ్ని ఒక కప్లోకి సర్వ్ చేసుకొని
ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే తయారు చేసుకుంటాం ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ అనేది. తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇంట్లోనే ట్రై చేసి కామెంట్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.